హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. నేను అది తీసుకొని తప్పు చేశాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఏం ఉపయోగం? మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు చేయడం అవసరమా? ఫస్ట్ టైం నేను ఇది చూస్తున్నాను. టైం వచ్చినప్పుడు ప్రతిదీ చెప్తాను. సో ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడుతూ ఉంటాము. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ ఫీల్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకేనా? ఐ ఫీల్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది అని. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. నాకు ఇప్పుడు బిజినెస్ చేయాలనిపిస్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ ఫీల్ లైక్ డూయింగ్ బిజినెస్. ఓకేనా? ఐ ఫీల్ లైక్ డూయింగ్ బిజినెస్. నాకు ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ అంటే నాకు బిర్యానీ ఇప్పుడు తినాలనిపిస్తుంది అని. ఓకేనా? సో ఇలా మీరు V4 అనేది చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, టైం వచ్చినప్పుడు నీకు ప్రతిదీ చెబుతాను. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, టైం వచ్చినప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి, టైం వచ్చినప్పుడు నీకు ప్రతిదీ చెప్తాను, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైం కమ్స్. ఓకేనా? ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైం కమ్స్ అంటే టైం వచ్చినప్పుడు ప్రతిదీ నీకు చెప్తాను, ఇప్పుడు నేను చెప్పలేను, ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే దే హ్యావెంట్ కమ్ సో ఫార్. ఓకేనా? వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు అంటే దే హ్యావెంట్ కమ్ సో ఫార్. అతను ఇప్పటి వరకు రాలేదంటే హీ హ్యాజెంట్ కమ్ సో ఫార్. ఆమె ఇప్పటి వరకు రాలేదంటే షీ హ్యాజెంట్ కమ్ సో ఫార్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ చెప్పవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీకు ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? నీకు ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హూ టోల్డ్ యూ టు కమ్ హియర్. ఓకేనా? హూ టోల్డ్ యూ టు కమ్ హియర్. నీకు ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? ఆమెను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? హూ టోల్డ్ హర్ టు కమ్ హియర్. హూ టోల్డ్ హర్ టు కమ్ హియర్. వాళ్ళని ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? హూ టోల్డ్ దెమ్ టు కమ్ హియర్. హూ టోల్డ్ దెమ్ టు కమ్ హియర్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, మీరు మీ మాట నిలబెట్టుకోవాలి ఇలా అంటుంటాం కదా. మీరు మీ మాట ఇస్తున్నారు కదా, మీరు ఈ మాట నిలబెట్టుకోవాలి ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు అంటే యూ షుడ్ కీప్ యువర్ వర్డ్. ఓకేనా? యూ షుడ్ కీప్ యువర్ వర్డ్ అంటే మీరు మీ మాట నిలబెట్టుకోవాలి అని. హీ షుడ్ కీప్ హిజ్ వర్డ్స్. అతని మాట నిలబెట్టుకోవాలి. షీ షుడ్ కీప్ హర్ వర్డ్. ఆమె యొక్క మాట నిలబెట్టుకోవాలి. దే షుడ్ కీప్ దేర్ వర్డ్. వాళ్ళ యొక్క మాట నిలబెట్టుకోవాలి ఇలా అంటుంటాం కదా. సో వీటన్నిటిని మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇది చేయడం వల్ల లాభం ఏంటి? ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి? ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఇది ఇప్పుడు చేయడం వల్ల లాభం ఏంటి ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ దిస్. ఓకేనా? వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ దిస్ అంటే ఇది చేయడం వల్ల లాభం ఏంటి అని. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి అంటూ ఉంటాం కదా. దాన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ దిస్. వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి అని. వాట్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ సెండింగ్ దాట్. అది పంపించడం వల్ల లాభం ఏంటి అని. ఓకేనా? సో ఇలా మీరు V4 అనేది చేంజ్ చేసుకుంటూ ఎన్ని సెంటెన్స్ అయినా ఫ్రేమ్ చేసేయచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను అది తీసుకొని తప్పు చేశాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టేకింగ్ దాట్. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టేకింగ్ దట్ అంటే నేను అది తీసుకొని తప్పు చేశాను అని. నేను అది చేసి తప్పు చేశాను అంటే ఐ డిడ్ ఏ మిస్టేక్ బై డూయింగ్ దాట్. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై డూయింగ్ దట్ అంటే అది చేసిన తప్పు చేశాను, ఆ పని చేసిన తప్పు చేశాను అని. ఆమెతో మాట్లాడి నేను తప్పు చేశాను.
ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టాకింగ్ టు హర్. ఓకేనా. సో ఇలా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇంకా V4 అనేది చేంజ్ చేసుకుంటూ మీరు ఎన్ని సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసేయచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అన్నట్టు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, అన్నట్టు మీరు ఎవరు ఇలా అంటుంటాం కదా, అన్నట్టు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, బై ద వే వై డిడ్ యూ కమ్ హియర్. బై ద వే వై డిడ్ యూ కమ్ హియర్ అంటే అన్నట్టు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. అన్నట్టు మీరెవరు ఇలా కూడా అంటుంటాం కదా, అన్నట్టు మీరెవరు ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, బై ద వే హూ ఆర్ యూ. బై ద వే హూ ఆర్ యూ. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా అంటుంటాం కదా, నా లైఫ్లో నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఐఎమ్ వాచింగ్ దిస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకేనా. ఐఎమ్ వాచింగ్ దిస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అని. ఏదో నాకు వండర్ ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకోండి, మనము దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూస్ చేసి చెప్పవచ్చు. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో ఇంకో సెంటెన్స్ చూద్దాం, చూడండి. అతను ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాడు. హీ ఈజ్ డూయింగ్ దిస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. హీ ఈజ్ డూయింగ్ దిస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే అతను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాడు. సో దీన్ని మనం ఈ రకంగా ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇది ఇప్పుడు చేయడం అవసరమా ఇలా అంటుంటాం కదా, ఇది ఇప్పుడు చేయడం అవసరమా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఈజ్ ఇట్ నెసెసరీ టు డూ నౌ. ఈజ్ ఇట్ నెసెసరీ టు డూ నౌ అంటే ఇది ఇప్పుడు చేయడం అవసరమా అని. ఇప్పుడు అడగడం అవసరమా. ఈజ్ ఇట్ నెసెసరీ టు ఆస్క్. ఈజ్ ఇట్ నెసెసరీ టు ఆస్క్. ఇప్పుడు వెళ్ళడం అవసరమా. ఈజ్ ఇట్ నెసెసరీ టు గో. ఈజ్ ఇట్ నెసెసరీ టు గో. ఓకేనా. సో మీరు ఇలా వర్బ్స్ చేంజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.